మంగళవారం ఏప్రిల్ 8న 2 మ్యాచ్లు జరిగాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ కోల్కతా నైట్ రైడర్స్ను 4 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో లక్నో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మరోవైపు రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. అలాగే పంజాబ్ 3 విజయాలతో 4వ స్థానంలో నిలిచింది. 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ రేసులో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ టైటన్స్ 2వ స్థానంలో ఉంది. సోమవారం ముంబై ఇండియన్స్పై విజయం సాధించిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది చూసినట్టయితే 1వ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు గెలిచింది. 2వ స్థానంలో గుజరాత్ టైటన్స్ 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచింది. 3వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచింది. పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచింది. 5వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్ 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచింది. 6వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచింది. 7వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్లు ఆడి 2 గెలిచింది. 8వ స్థానంలో ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లు ఆడి 1 గెలిచింది. 9వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్లు ఆడి 1 గెలిచింది. 10వ స్థానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 5 మ్యాచ్లు ఆడి 1 గెలిచింది.